టీవీ7 న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్వేత. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ములగపూడి గ్రామంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఖురాన్, బైబిల్, భగవద్గీత అని చెప్పిన జగన్ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి, జడిశీలం, మీసాల సుబ్బన్న, రూత్తల శ్రీరామ్ మూర్తి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి. వద్దొద్దు, మైక్ ఆపొద్దండి, మాట్లాడినివ్వండి. మాట్లాడు, నీకు సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెసే రావాలా అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. ఇక్కడ ఇందాక తమ్ముడు చెప్పాడు, అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడావు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు, మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం, ఇప్పుడు మళ్ళీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు, ఇది ఎక్కడి న్యాయం అని అడిగాడు. అన్నా నేను ఒక మాట అడుగుతా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్ధమని నా గుండె నమ్ముతుంది, నా మనసు నమ్ముతుంది. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఊరికే చేరలేదు. నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను. వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం, తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు, మాకు విషయం తెలియదు. ఒకటి ఆలోచించమ్మా, నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట, తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో. నాకు ఆ బాధ తెలుసు, నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను. అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మావమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట. మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము, ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనిషో, రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో, రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ మీదనే ముందరనే ఆకాశానికి ఎత్తేశారు. అంత గౌరవం ఉంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద. అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అడుగుపెట్టింది. మళ్ళీ చెప్తున్నా, మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు, 5 సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తేలేదు, పోలవరం తేలేదు, రాజధాని కట్టలేదు. పోనీ జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలు అన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, నిరాహార దీక్షలు చేశాడు. ముఖ్యమంత్రి అయినాక అన్ని మర్చిపోయాడు. ఈనాదే లేదు ప్రత్యేక హోదా, ఈనాదే లేదు పోలవరం ప్రాజెక్ట్, ఈనాదే లేదు రాజధాని. అందుకే చెప్తున్నా, అందరూ బీజేపీ పార్టీకి లొంగిపోయిన వాళ్ళే. ఈ రోజు బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ అంటే వీళ్ళలోనే ఉంది. మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేడు. అయినా కూడా ఈ రోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది, రాజ్యం ఏలుతుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే ఈ రోజు అటు ప్రతిపక్ష నాయకుడైనా, ఇటు అధికార పక్షం నాయకుడైనా, ఇటు జగనన్న అయినా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాష్టాగపడుతున్నారు. కాబట్టి ఇద్దరికి బీజేపీ కావాలట. బీజేపీ ఏమో ఇద్దరితో డ్యూయెట్లు పాడుతుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా? ఏమిటయ్యా ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నాం, మళ్ళొక్కసారి ఈ మోసపు రాజకీయాలు నమ్మకండి. ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు, ఇంకొకరేమో పరోక్షంగా జగనన్న గారికి ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీలు. ఈ పొత్తులు మనకు అర్థం కావు, ఈ రాజకీయాలు మనకు అర్థం కావు. మనకు అర్థమైందల్లా
5 సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూసాం, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూసాం. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం, 5 సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం. వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి అన్న చిత్తశుద్ధే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు, తాండవ రిజర్వాయర్ కు సంబంధించి ఆ కెనాల్ వరకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ 15 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలలో ఏవీ జరగకపోతే మళ్లీ మొత్తం నాశనం అయిపోయింది. కానీ ఒక్కరు కూడా మళ్లీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. చుట్టుపక్కల గ్రామాల భూములు అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయన్నా కూడా ఎవరూ పట్టించుకునేవారు లేరు. అటు ప్రభుత్వము పట్టించుకోదు, పోనీ ప్రతిపక్షమైనా నిలబడి కొట్లాడుతుందా చంద్రబాబు గారు అంటే ఆయన కూడా పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. అటు ప్రభుత్వము ఏమీ చేయదు, అటు ప్రతిపక్షము కూడా ఏమీ చేయదు. మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి పోవాలా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము రైతు అంత బ్రహ్మాండంగా చూసుకున్నారే, మరి ఆయన కొడుకైన జగనన్న గారు వ్యవసాయాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే మరి ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టినట్టు ఎలా అవుతుందో మీరే జగనన్న గారంటే నాకేం దేశం లేదు, నా రక్తమే. కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే. మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు, వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు? ఈరోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధరే లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం. అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రైతులకు పెద్దపీట, వ్యవసాయానికి పెద్దపీట వేశాడు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే 54 ప్రాజెక్టులను చేపడితే 12 ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు మిగిలిపోతే ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్ళీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టుల పనులు చేసి వెళ్లారో ఆ తర్వాత మళ్ళా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసిన పాపాన పోలేదు. ఈ ఊర్లోనే ఎక్కడో శంకుస్థాపన చేశారంట, 2 నదులు అనుసంధానం చేసి ఏదో ప్రాజెక్టు చేస్తామని మళ్ళీ దానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నాం. అసలు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలంటే, చదువుకునే బిడ్డలంటే, వాళ్ళ ఉద్యోగాలంటే ఎంత శ్రద్ధ చూపించేవారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చదివారు కదా. మరి ఇప్పుడుందా ఆ పరిస్థితి? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. కనీసము తల్లిదండ్రులే కూలీ నాలీ చేసుకుని అప్పు సొప్పు చేసుకుని జై శర్మిలక్క, జై శర్మిలక్క. ఎక్కడైనా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్య షాపులు ఉన్నాయి. కొత్త పరిశ్రమలు రాలేదు కదండి. వారసత్వం ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? మేడం గారు కొత్త పరిశ్రమలు రాలేదు, ఉన్న ఉక్కు పరిశ్రమ కూడా పోయిలా ఉందండి. ఇది కూడా వినండి, ఇది కూడా ఒక సత్యమే. మన రాష్ట్రంలో 25% మందికి లివర్ చెడిపోయి, మద్యం తాగి లివర్ చెడిపోయి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. అయినా పర్వాలేదా? అయినా అటువంటి మద్యమే అమ్ముతారా? ఏమన్నా కల్తీ మందు అమ్మే ముందు కనీసం ఒక క్వాలిటీ చెక్ అయినా ఉందా? ఏమీ లేదు. వాళ్ళు అమ్ముతారు, వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళు రెట్టింపు ధర పెట్టి అమ్మితే ఆ రెట్టింపు ధరకే కొనాలి. వాళ్ళు అమ్మిందే కొనాలి, అదే తాగాలి, అదే సావాలి. ఇదే బ్రతుకైపోయింది కదా. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. అట్లీస్ట్ కనీసం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట, ఓన్లీ క్యాష్. ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి వెళ్లాల్సిన ట్యాక్సులు పోవు. అంత లిక్కర్ మాఫియా. ఈ డబ్బులన్నీ వీళ్ళ జోబుల్లోకే పోతాయి. వీళ్ళు ఎంతకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, దేనికి లెక్కలేవు. ఈ డబ్బులు మొత్తం వీళ్ళ జోబుల్లోకే పోతున్నాయి. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. అందుకే చెప్తున్నా, ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది?
ఊరికే పెట్టలేదు కదా. ఇక్కడ నా పుట్టింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. రైతుల భూముల కబ్జా ఇక్కడ కన్నా గిలగిలా కొట్టుకుంటున్నాడు, నా భూమి కబ్జా అయిపోయింది. ఎవరైనా పట్టించుకునేవాడు ఉన్నాడా? ఎవరు? ఆ రోజు ఇక్కడ ఇందాక తమ్ముడు చెప్పాడు,